ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ ఎక్స్ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా కిషన్ సింగ్ తెలంగాణ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి సలహాదారులు, ప్రొఫెసర్ రమేష్ ఉస్మానియా యూనివర్సిటీ మా ముఖ్య నాయకుడు, కార్యకర్త, అదేవిధంగా సింగరేణికి వచ్చిన మిత్రులు రామ్దాస్ నాయక్ గారికి మరియు ఈశ్వర్ గారికి, మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మహిళా అధ్యక్షురాలు నీలా రవినాయక్ కార్పొరేటర్ గారికి, మిత్రులారా, ఈ 2-3 నెలల నుంచి ఆదివాసీ సంఘాలు మేము దొడ్డుదారిన వచ్చినాం, మీరు అసలు ఎస్టీలే కారు, మీరు వలసవాదులు, ఈ రాష్ట్రంలో మీకు సంబంధమే లేదు అన్న విధంగా చెప్పడం జరుగుతుంది. వారు మొత్తము మామూలుని ఒక దోషులుగా బంజారా, లంబాడి, యానాది, ఎర్కలకు ఒక దోషులుగా చూపెట్టడం జరుగుతుంది. 1976లో ఆ రోజు దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్ కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు, ఇది ఏరియా రిస్ట్రిక్షన్ని తీయడానికి మొత్తం భారతదేశంలో 2-3 కమిటీలు వేసిన తర్వాత, ఇక్కడ కమిటీలు ఏం చేసినాయి రకరకాలుగా అన్నీ ఈ కరపత్రాలలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అసలు మేము వలసవాదులం, మేము 1841-60లోనే మేము క్రిమినల్ ట్రైబల్ అని బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేస్తే, దొంగతనం చేసినాము, క్రిమినల్ ట్రైబ్ కాదు. వాళ్ళ అరాచకాలను ఎదిరించినప్పుడు, వాళ్ళని ఇది చేసినప్పుడు మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్గా పెట్టి ఆ రోజే మమ్మల్ని బ్రిటిష్ ప్రభుత్వం ట్రైబల్గా గుర్తించింది. కానీ 1976లో ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి కలిగి ఉన్న ఈ మన రాష్ట్రంలో ఆ రోజు 1953లో తమిళనాడుకెంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ సుగాలి లంబాడీలు ఉన్నారని అక్కడికెంచి వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 1976లో ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ కాలేకర్ కమిషన్ చెప్పిన నిజాలు, దేబర్ కమిషన్ 1960లో చెప్పిన వాస్తవాలు, లోకూర్ కమిటీ నివేదిక 1965లో చెప్పిన లోకూర్ కమిటీకి సంబంధించిన డాక్యుమెంట్లు, అదేవిధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక చందా కమిటీ 1969. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, ఇవి అన్ని ఆషామాషి కమిటీలు కాదు, చట్టబద్ధతమైన కమిటీలు ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ కులాలు మరియు తెగల సవర్ణ బిల్లు 1976. అయితే ఈ కమిటీ పార్లమెంటరీ కమిటీ చందా కమిటీలో అంతకుముందు లోకూర్ కమిటీ 3 సభ్యులు ఉండే. ఆ 3 సభ్యులు మొత్తం భారతదేశం తిరగకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అధికారులు, ఐఎస్ సంబంధించిన వాళ్ళు అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులను తీసుకొచ్చి 2 నెలల్లో ఒక నివేదిక ఇచ్చింది. లోకూర్ కమిటీ నివేదిక జరిగింది 25వ తేదీ ఆగస్టు 1965కు ఈ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ
అంటే ఇది చందా కమిటీ. 22 మంది పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం భారతదేశంలో 20 నెలల 20 మంత్స్ తిరిగి ఈ 33 మంది కొన్ని రాష్ట్రాలు విభజించుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చందా కమిటీ ఎవరైతే అక్కడ ఎంపీ ఉండేనో దానికి చైర్మన్ ఉండేనో 10 మందితోటి చందా కమిటీ ఇక్కడ తెలంగాణకు రావడం జరిగింది. ఆ చందా కమిటీకి 1965లోనే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఒక రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది? మేము భారతదేశంలో ఒకటే భాష, ఒకటే సంస్కృతి, ఒకటే మాట్లాడేటోళ్ళం. మేము గ్రామాలకు దూరం ఉండి, అడవులకు దగ్గర ఉండి, ఏదైతే మీరు ఏదైతే చందా కమిటీ సూచించిన 5 ఏదైతే వారు ప్రతిపాదించిన దానికి మేము దగ్గర సంబంధాలు ఉన్నాయి, మామూలు ట్రైబల్లో కలిపియండి అని ఆ రోజు 1965లో ఎర్రగడ్డ బంజారా నగర్లో అక్కడ ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ కమిటీ. అదే కమిటీ మళ్ళీ రోడ్ నెంబర్ 14 వెంకటేశ్వర నగర్ బంజారా వడ్ర కాలనీకి పోయింది. అక్కడ ఆ వడ్ర కాలనీ వారి గిట వాళ్ళు సంప్రదింపులు జరిపిన తర్వాత 33 మంది ఈ కమిటీలు ఉంటే 29 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి వీళ్ళను ట్రైబల్లో తీసుకోవాలి, భారతదేశంలో అందరు ట్రైబల్గా వీళ్ళని గుర్తించాలనే విషయానికి ఇచ్చేసి, తర్వాత ఆ రోజు ఒక కోయ ఎంపీ ఉండే, భద్రాచలం ఎంపీ రాధాబాయి ఆనందరావు. ఆ రాధాబాయి ఆనందరావు గిట కమిటీలో మొట్టమొదటి సంతకం ఈ బంజారా, సుగాలి, యానాది, ఎర్కల వీళ్ళను ఎస్సీలో చేర్చాలని ఆ నివేదికలో ఇచ్చింది. కానీ కొంతమంది మా మిత్రులు ఆదివాసీ సంఘాలు లేనిపోని బురద జల్లి వీళ్ళు ఎక్కడనో రాజస్థాన్కి ఎక్కి వచ్చిర్రు, వీళ్ళు ఎక్కడనో ఆఫ్ఘనిస్తాన్కి ఎక్కి వచ్చిర్రు, వీళ్ళు ఎక్కడనో బంగ్లాదేశ్కి ఎక్కి వచ్చిర్రు, వీళ్ళు ఎక్కడనో పాకిస్తాన్కి ఎక్కి వచ్చిర్రు అని రకరకాల అబద్ధాల ప్రచారం. ఇవాళ పార్లమెంట్లో డిబేట్ జరిగినప్పుడు, పార్లమెంట్ సాక్షిగా ఎవరు మాట్లాడినప్పుడు ఈ కమిటీ నివేదికలో ఉంది. దయచేసి పత్రికా మిత్రులకు ఇది ఆషామాషి కరపత్రం కాదు. మా రమేష్ గారు దాన్ని రచించడం జరిగింది. ఆయననే మొత్తము కాలోజీ టీవీ కానీ రకరకాల టీవీలో గిట్ట ఆయన మాట్లాడడం జరిగింది. మేము ఆదివాసీ మిత్రులకు ఒకటే చెప్తున్నాం, ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు జరిగింది. కానీ మాకు తెలంగాణ కావాలి అని అన్నాం. కానీ ఆంధ్రోళన ఇక్కడికి ఎలగొట్టుమంది మేము అనలే. తెలంగాణ సాధించినాం, తెలంగాణ రాష్ట్రానికి ఇదైనాం. అదేవిధంగా నేను మా మిత్రులు ఆదివాసీ మిత్రులకు నేను ఏం చెప్తున్నా అంటే, మీరు వాస్తవాలను గ్రహించండి. 1956 కంటే మేము ముందు లేము కదా. 1976లో మేము వచ్చిన వలసవాదులని మీరు అంటున్నారు కదా తెలంగాణలో. 1956 నుంచి 20 సంవత్సరాలు మళ్ళీ ఎవరు తిన్నారు మీరు? మీకు ఎట్లా అన్యాయం జరిగింది ఆ రోజు? అది మీరు చెప్పరు. వచ్చిర్రు లంబడోళ్ళు, ఎరకలోళ్ళు, యానాదోళ్ళు మా హక్కులను మొత్తం, మా జాబులను మొత్తం, మా చదువుని మొత్తం అంతా ఇది చేస్తామంటారు. నేను ఆదివాసీ మిత్రులకు మేము ఎప్పుడు అన్నదమ్ములు లేకనే మేము భావించినాం, ఇప్పటికీ భావిస్తున్నాం. మీకు ఏం కావాలనో ప్రభుత్వంతో కోరుకోండి, కానీ వీళ్ళని తీసేయండి, వీళ్ళను చంపేయండి, కనిపిస్తే కాల్చివేయండి అనే పద్ధతిలో కనుక మాట్లాడితే మేము గిట్ట ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యం పద్ధతిలో
మేము గిట్ట ఉందాం, కానీ మీరు మా ఎంబడి అడవికి సంబంధించిన నక్సలైట్లు మాకు సపోర్ట్ ఉన్నారని మామూల్ని భయపెట్టిస్తే భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనేది ఈ కరపత్రం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మీకు ఏమన్నా కావాలంటే ముఖ్యమంత్రితో చర్చలు జరపండి, ముఖ్యమంత్రికి మాకు ఇది కావాలని చెప్పండి, లేకుంటే ఇది కావాలని చెప్పండి. ఇవాళ మేము 3% మీరు అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు, మైదాన ప్రాంతంలో మాకు 7% మేము ఇక్కడ ఉన్నాం. లంబాడీలో 12 అసెంబ్లీ సీట్లు మీకే ఉన్నాయి, అక్కడ 11 అసెంబ్లీ సీట్లు మీకే ఉన్నాయి, 2 పార్లమెంటు సీట్లు మీకే ఉన్నాయి. ఒకటి దేవరకొండ తప్ప మాకు ఎక్కడ లేదు. అది 1978లో ఆ రోజు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, హోమ్ మినిస్టర్ చరణ్ సింగ్ 1977లో బిల్ని చేసినప్పుడు ఆమోదించినప్పుడు 78లో ఒక సీటు వస్తే ఆ సీట్లనే తనలాడుకుంటాం. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే డీలిమిటేషన్ వల్ల ఏర్పడుతుంది. ప్రధానమంత్రి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుండు. మేమేమంటున్నామంటే 1 నేషన్ 1 రిజర్వేషన్, 1 నేషన్ 1 రిజర్వేషన్ అంటున్నాము. ఇవాళ 1 నేషన్ 1 రిజర్వేషన్ ఎందుకు అంటున్నామంటే ఆ రోజు హైదరాబాద్ ఒక రాష్ట్రం, స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15వ తేదీ వస్తే 1948 అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రానికి ఆయన ఇండియాలో చేసి విలీనం చేసిన తర్వాత